ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మహాదేవుడు మన రక్షకుడు నైనా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో ప్రతి ఆదివారం రొట్టె విరుచు కూడికకు చేరివస్తున్న మనం మన ప్రభువును జ్ఞాపకం చేసుకుని మన ఆరాధన తండ్రి దేవునికి అర్పిస్తున్నాం. ఆదివారము ప్రభు యొక్క పునరుద్ధాన దినము. మన ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తమై శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దినం. అందును బట్టి అమూల్యమును నిర్దోషమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన ప్రజలముగా మనమందరము సంఘముగా కూడి ప్రభువును జ్ఞాపకం చేసుకుని ప్రతి ఆదివారం మన తండ్రి అయిన దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆరాధించబద్ధులమై ఉన్నాం. అలాగూ జరిగిస్తూ ఉన్నాం. రొట్టె విరుచు కూడికలో ఆరాధన ఒక భాగము. రొట్టె విరుచు కూడిక ప్రభువును జ్ఞాపకం చేసుకున్నట. ఆ రొట్టెను మనం విరిచినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేహము ఎలాగూ నలుగొట్టబడిందో, అది గాయపరచబడిందో, మన కొరకై ఏ విధంగా ఆయన శ్రమ అనుభవించాడో ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ రక్తము, ఆ ద్రాక్ష, ఆ పాత్ర ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తానికి గుర్తుగా ఉందని ఎరిగి ఆయన మన కొరకు ఏ విధంగా గానుగులో త్రొక్కబడి రసము మనకు అనుగ్రహించాడు. ఆ రొట్టె, ఆ పాత్ర మనం జ్ఞాపకం చేసుకుంటున్నాయి. మెట్టుకు ఇవి రెండు వస్తువులు ఆ బల్లపైన ఉన్నవి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేహము నలుగొట్టబడింది, ఆయన రక్తము కార్చబడింది, గాయపరచబడింది, కార్చబడింది. అది మన నిమిత్తమే అని ఎరిగిన వారమై మనం ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. ఆరాధికుడు ప్రభు యొక్క శ్రమలను, ఆయన యొక్క పడిన వేదనను జ్ఞాపకం చేసుకుని ఆయన శ్రమ, ఆయన వేదన, ఆయన బల్యర్పణ ద్వారా మనకు కలిగిన గొప్ప రక్షణను జ్ఞాపకం చేసుకుని తలపోసుకుని తలంచుచూ ధ్యానిస్తూ రక్షణ పాత్రను చేతపట్టుకుని మన ఆరాధన తండ్రి అయిన దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము అర్పించబద్ధులమై ఉన్నాం. అలాగే రొట్టె విరుచు కూడికలో ప్రభువును గురించిన తలంపులు మనం లేఖనాలలో ధ్యానిస్తాం. లేఖనాలలో ప్రభువును గురించిన అనేకమైన అంశాలు ఉన్నాయి. ఆ ప్రతి అంశము పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా బయలుపరుస్తుండగా, అవన్నీ ప్రభువును సూచిస్తుండగా, ఆ అంశాలను, ప్రభు యొక్క గుణగణాలను, ఆయన శ్రమలను, ఆయన యొక్క భూస్థాపన, పునరుద్ధానము, మరి ఆయన వ్యక్తిత్వమును, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుని ప్రభువును హెచ్చించి ఘనపరచి తండ్రిని ఆరాధించబద్ధులమై ఉన్నాం. సహాయకరంగా నిర్గమాకాండము 17వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 17 వర్సెస్ 1-7. నిర్గమాకాండము 17వ అధ్యాయము 1 నుండి 7 వరకు చదువుకుందాం. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చితిరి అనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు అనెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను.
ఐగుప్తు నుంచి విడిపించబడిన ప్రజలు వారు ప్రయాణం చేస్తున్నారు అరణ్యంలో. ఆ అరణ్యంలో వారు అనేక రకాల అనుభవాల గుండా వెళ్ళారు. అనేక పర్యాయములు మోషేను అహరోనును మీద తిరుగుబాటు చేశారు, యెహోవాను శోధించారు. ఎర్ర సముద్రము దాటిన దాదాపుగా 3 దినముల తర్వాత 3వ దినమున వారు ఈ శోధన లేక ఈ విధంగా శోధించారు. అంతకు మునిపే వారు మన్నా పూరేళ్ళు తిన్నారు, యెహోవాను సణిగారు. సణిగినప్పటికీ దేవుడు వారికి సమృద్ధిగా పూరేలను అలాగే మన్నాను కురిపించాడు. దేవుని యొక్క మహత్కార్యములను వారు చూచి కూడా మరలా ఇక్కడ ఈ రెఫీదీములో దిగారు. రెఫీదీము సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో వారు దిగి తమకు త్రాగ నీళ్లు లేనందున వారు మోషేతో వాదించారు, యెహోవాను శోధించారు. 2 మాటలు చెప్పాడు, వాదించారు, శోధించారు. మోషేతో వాదిస్తున్నారు, యెహోవాను శోధించారు. మాటి మాటికి వారు మోషేతో వాదిస్తున్నారు, మోషే అహరోనుతో వాదిస్తున్నారు. మాకు ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదని వారు వాదిస్తున్నారు. వాస్తవానికి వారు యెహోవాను శోధిస్తున్నారు. దేవుడు వారికి సమృద్ధిగా ఇస్తున్నప్పటికీ వారు మాటి మాటికి దేవుని శోధిస్తున్నారు. అనగా దేవుడు చేస్తాడా చేయలేడా, ఈ అక్కర తీరుస్తాడా తీర్చలేడా అని దేవుని దేవుని యొక్క నమ్మకత్వాన్ని, దేవుని యొక్క సామర్థ్యాన్ని, దేవుని యొక్క బలాన్ని వారు శోధిస్తున్నారు. అక్కడ వారు తీవ్రంగా ఉన్నారు, రాళ్లతో కొట్టి చంపుదురోని స్థితికి వచ్చారు మోషేను. అప్పుడు దేవుడు వారితో అంటున్నాడు, యెహోవా అన్నాడు కదా 5వ వచనంలో, నీవు ఇశ్రాయేలుల పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద అన్నాడు. హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను అన్నాడు. అలాగే ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరని మోషేతో సెలవిచ్చాడు. మోషే ఇశ్రాయేలీయుల ప్రజల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను అని చూస్తున్నాం. దేవుని ఎదుట, దేవుని కన్నుల ఎదుట దేవుడు ఎదురుగా నిల్చున్నాడు. ఆ బండను కొడుతుండగా పెద్దలు కూడా ఆ బండను కొట్టుట వారు చూచారు. ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి దేవుడు సూచించిన బండ ఆ హోరేబులోని బండ మనం చూస్తున్నాం. ఆ బండ యొక్క ప్రత్యేకత, మరి ఏ బండను కొట్టినా నీళ్లు రావు, కానీ హోరేబులోని ఆ బండ, దేవుడు చూపించిన ఆ బండ, దేవుడు సూచించిన ఆ బండ, అది హోరేబులో ఉన్న బండ అని చూస్తున్నాం. హోరేబు అనగా ఎండిన లేక డ్రై ప్లేస్, ఎండిన స్థలము, ఎండిన భూమి, ఎండిన నేల, ఎండిన స్థలము. లేక మరొక అర్థము, అది ప్రకాశిస్తుంది, గ్లోయింగ్. అలాగే మరొకటి వేడిమి గలది, వేడిమి, ప్రకాశించుట, ఎండిన స్థలము, ప్రకాశించే స్థలము, అది వేడిమి గల స్థలము. అక్కడ ఉన్న ఆ బండను కొట్టమని మోషేకు దేవుడైన యెహోవా సూచించాడు. ఈ బండ మన ప్రభువైన యేసుక్రీస్తుకు సూచనగా ఉంది. ఆయన ఎండిన ప్రదేశంలో నివసించిన వాడు. యెషయా గ్రంథములో మనం చూస్తున్నాం కదా, ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్కవలే 53వ అధ్యాయంలో ఆయన అతని ఎదుట పెరిగెను అని చూస్తున్నాం. ఎండిన భూమిలో ఉన్న బండ మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ వేడిమి గల స్థలములో ఉన్న బండ మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ బండ అది ఎండిన భూమిలో ఉంది, ఎండకు ఎండుతుంది. అది వేడిమి గల ప్రదేశంలో ఉంది, ఎండకు మాడుతుంది, వేడిమికి మాడుతూ ఉంది. అయినప్పటికీ అది ప్రకాశిస్తుంది. హోరేబు ప్రకాశము, గ్లోయింగ్. మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ 3.5 సంవత్సరాలు లేక 33.5 సంవత్సరాలు, ముఖ్యంగా 3.5 సంవత్సరాలు బహిరంగ పరిచయలో ఆయన చేస్తుండగా ఎండిన భూమిలో మొలిచినట్లుగా ఉన్నప్పటికీ తీవ్రమైన వేడిని ఎదుర్కొన్నవాడుగా, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వారి యొక్క దూషణలు, వారి యొక్క అవమానాలు, వాళ్ళ యొక్క తిరస్కారము, తృణీకారము, ఇవన్నీ ఆ ఎండ వేడిమికి, ఆ వేడిమి తట్టుకున్నవాడు ఉన్నప్పటికీ ఆయన ప్రకాశించిన వాడుగా, హీ వాజ్ గ్లోన్. దెర్ వాజ్ అ గ్లో ఇన్ హిస్ లైఫ్. ఆయన జీవితంలో
ఆయన జీవితము 3.5 సంవత్సరాలు ప్రకాశించింది, వెలుగు ప్రజ్వలిల్లింది. అక్కడ ఉన్న బండ మన ప్రభువైన యేసుక్రీస్తు, హోరేబులోని బండ మన ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తుంది. అక్కడ చెప్పాడు కదా, నీకు ఎదురుగా నిలిచెదను. మోషే పెద్దల కన్నుల ఎదుట ఆ బండను కొట్టాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తండ్రి ఎదుట పెరిగాడు. అలాగే ఆయన సిలువకు అప్పగించబడినప్పుడు ఆ శ్రమలలో, ఆ అన్యాయపు తీర్పులలో దేవుడంతా గమనిస్తున్నాడు. దేవుని అనుమతితోనే, దేవుని సమక్షంలోనే, ఆత్మీయంగా ప్రజల సమక్షంలో, పెద్దల సమక్షంలో ఆ బండ కొట్టబడింది. ఆయన సూచించాడు, దేవుడే కొట్టమన్నాడు, దేవుడే కొట్టమన్నాడు. బండను దేవుని యొక్క ఆజ్ఞ మేరకు, దేవుడు పురమాయించగా, చెప్పగా మోషే ఆ బండను కొట్టినట్టుగా మనం చూస్తున్నాం. వాస్తవానికి ఆ బండను కొట్టినప్పుడు అది బండను దేవుడే కొట్టమన్నాడు, మోషే కొట్టాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుని చేత బాధించబడ్డాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం అంటాడు కదా, 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 4వ వచనంలో నిశ్చయముగా అతడు మన రోగులు భరించి చెప్తూ, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, దేవుని వలన శ్రమనొందిన వానిగాను మనము అతనిని ఎంచితిమి. ఆ బండను కొట్టమనింది దేవుడే, కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తును గాయపరిచింది, కొట్టబడింది, మొత్తింది మా తండ్రి అయిన దేవుడే. తన కుమారుని మొత్తాడు, తన కుమారుని బాధించాడు, శ్రమనొందిన వానిగా చేశాడు. 5వ వచనంలో యెషయా గ్రంథము 53:5లో మన అతిక్రమకే బట్టి అతడు గాయపరచబడెను. ఎవరు గాయపరిచారు? తండ్రి గాయపరిచాడు. మన దోషాలను బట్టి నలుగొట్టబడెను. ఎవరు నలుగొట్టారు? తండ్రి నలుగొట్టాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఎవరు వేశారో శిక్ష? తండ్రి వేశాడు. అతడు పొందిన దెబ్బల చేత ఎవరు దెబ్బలు కొట్టారు? తండ్రి కొట్టాడు. తండ్రి ఇష్టపూర్వకంగా తన కుమారుని నలుగొట్టాడు, లేక చీల్చాడు. బండ చీల్చబడింది. రాక్ ఆఫ్ ఏజెస్ క్లెఫ్ట్ ఫార్ మీ, రాక్ ఆఫ్ ఏజెస్ క్లెఫ్ట్ ఫార్ మీ. ఆ యుగయుగాల బండ, నాకై చీల్చబడిన బండ. ఆ చీల్చింది మన ప్రభువైన యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడే. అలాగే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనంలో అతని నలుగొట్టకు యెహోవాకు ఇష్టం మాయను. యెహోవా అతని నలుగొట్టెను. 2వ లైన్లో యెహోవా అతనికి వ్యాధి కలుగ చేసెను అని చూస్తున్నాం. మెట్టుకు మన ప్రభువైన యేసుక్రీస్తు, ఆ జీవపు బండగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తును దేవుడే ఆయన నలుగొట్టాడు, ఆయన బాధించాడు, ఆయన మొత్తాడు, గాయపరిచాడు, శిక్షించాడు. అంత మాత్రమే కాదు, ఆయన దెబ్బలు కొట్టాడు. మోషే ఆ బండను వెళ్ళి కొట్టమన్నాడు. అలాగే కాదేశులో చివరిలో 39 సంవత్సరాల తర్వాత అక్కడ జరిగిన సంఘటనలో అది అక్కడ కొట్టిన బండ అది వేరే బండ, కానీ మెరీబా వద్ద. కానీ అక్కడ మాట్లాడమన్నాడు, కొట్టాడు. కానీ ఇక్కడ కొట్టమన్నాడు, మోషే కొట్టాడు. తండ్రి తన కుమారుని సిలువలో బాధించిన వానిగా చూస్తున్నాం. విలాప వాక్యములు మనకు బాగా పరిచయం వాక్య భాగమే. విలాప వాక్యములు 3వ అధ్యాయంలో ప్రవక్త నోట మన ప్రభు తన మాటలు ఉంచి పలికించాడు. 3వ అధ్యాయము 1వ వచనము విలాప వాక్యములు, ద బుక్ ఆఫ్ లామెంటేషన్ చాప్టర్ 3 వర్సెస్ 1 to 16 మనం గమనిస్తే ఎంతగా ఆయన ఆ బండను కొట్టాడు. ఆ జీవ జలపు బండ, ఆ కొట్టబడిన జీవపు బండ మన ప్రభువైన యేసుక్రీస్తును ఆయన ఏ విధంగా కొట్టాడో చూస్తున్నాం. ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను అంటున్నాడు. దేవుడు మోషేతో ఆ బండను కొట్టమన్నాడు. ఇక్కడ తానే బండ అయిన క్రీస్తును కొట్టాడు.
తండ్రి కుమారుని బండ అయిన క్రీస్తును తండ్రి ఇష్టపూర్వకంగా నలుగొట్టాడు, మొత్తాడు, బాధపరిచాడు, శ్రమ పెట్టాడు, శిక్ష వేశాడు, శ్రమ పెట్టాడు. మాటిమాటికి దినమెల్లా 3వ వచనంలో ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. ఆయన అంటున్నాడు, ఆయన 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 అని పలుమార్లు ఇక్కడ అంటున్నాడు. ఆయన కొట్టాడు, ఆయన శిక్షించాడు, ఆయన చీల్చివేశాడు, ఆయన విరగొడుతున్నాడు, ఆయన నన్ను బాణములతో ఆంత్రముల గుండా దూసిపోజేస్తున్నాడు, నన్ను నా పండ్లు ఊడగొట్టి ఆయన బుగ్గులు నన్ను పొల్లించాడు. సిలువలో క్రీస్తు ప్రభువును తండ్రి ఇష్టపూర్వకంగా మన నిమిత్తమై ఆయనను చీల్చివేశాడు. పగులగొట్టినట్లుగా, బండను పగులగొట్టినట్టుగా చీల్చివేశాడు. మోషే కర్రతో దానిని కొట్టాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు మోషే ధర్మశాస్త్రానికి సూచనగా ఉన్నాడు. మోషే కర్ర ధర్మశాస్త్రానికి సూచనగా ఉంది. ధర్మశాస్త్రము శిక్షించేది, ధర్మశాస్త్రము శిక్ష విధించేది, పాపి అయిన మనిషిని శిక్షకు పాత్రునిగా చేసేది. ఆ శిక్షకు పాత్రమైన మనకు నిమిత్తమై ఆ శిక్షను తప్పించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు ధర్మశాస్త్రానుసారమైన నీతి విధిని ఆయన మన పక్షముగా నెరవేర్చాడు. రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2 వచనము 3, 4 కలిసి ఉంటాయి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3, 4 వచనాలు. శరీరము లేక 2వ వచనం చూద్దాం. 2వ వచనం మధ్య నుంచి, ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవల్లని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ధర్మశాస్త్ర సంబంధమైన శిక్ష మన మీద విధించబడవలసి ఉండగా, ధర్మశాస్త్ర సంబంధమైన శిక్షకు మనము పాత్రులమై ఉండగా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ శిక్షను భరించాడు. మోషే కొట్టాడు, కర్రతో కొట్టాడు ఆ బండను. ఆ ధర్మశాస్త్రం యొక్క శిక్ష మన మీద పడవలసి ఉండగా, మన పక్షముగా క్రీస్తు కొట్టబడ్డాడు, మన ప్రభువు కొట్టబడ్డాడు. ఆ మోషే ఆ కర్రను తీసుకుని దానిని కొట్టినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే పెద్దల ఎదుట మోషే దానిని కొట్టాడు. పెద్దలను తీసుకుని పొమ్మన్నాడు. పెద్దలలో కొందరిని తీసుకుని పొమ్ము అనగా పెద్దల ఎదుట, 6వ వచనంలో పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను అంటున్నాడు. అవును, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పెద్దల చేత, పెద్దల చూస్తుండగా, పెద్దలు సాక్ష్యముగా ఉండగా అందరి ఎదుట ఆయన కొట్టబడ్డాడు. తండ్రి ఎక్కడే ఉన్నాడు? నేను నీకు ఎదురుగా నిలిచెదను, ఆ బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా అని అన్నాడు. తండ్రి ఎదురుగా ఉన్నాడు, పెద్దలు ఎదుట ఉన్నారు, పెద్దలు ఉన్నారు. అవును, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలు అవి తండ్రి అనుమతితోనే, తండ్రి సమక్షంలోనే, పెద్దల సమక్షంలోనే ఆ శిక్ష, అన్యాయపు తీర్పు జరిగినట్లుగా చూస్తున్నాం. తండ్రి అనుమతించగా, తండ్రి తన సొంత కుమారుని కొట్టబడడానికి, గాయపరచబడ్డానికి, దెబ్బలు తినడానికి, శ్రమ పెట్టబడ్డానికి ఆయన అనుమతించాడు అని చూస్తున్నాం. ఆయన చూస్తుండగానే ఆయన కన్నులు ఎదుట, పెద్దల కన్నులు ఎదుట ఆయన కొట్టబడ్డాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో వారు ప్రభువును గెత్సేమనే తోటలో బంధించినప్పుడు అక్కడ 57వ వచనం చూద్దాం. 57వ వచనము, గెత్సేమనే తోటలో వారు పట్టుకున్నారు, బంధించారు. 57వ వచనం, 26, 57, మాథ్యూ 26:57. యేసును పట్టుకున్నప్పుడు వారు
ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయన తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. అక్కడ ఒక తీర్పు జరిగింది. ఆ కయప ప్రధాన యాజకుడైన కయప ఎదుట ఆ మహాసభ వారు సన్హెడ్రిన్ ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెలుగుచుండిరి అన్నాడు. సన్హెడ్రిన్ పెద్దల సభ, తండ్రి ఎదుట, పెద్దల ఎదుట మన ప్రభువైన యేసుక్రీస్తు అన్యాయపు తీర్పుకు గురయ్యాడు. ఆయన కొట్టబడ్డాడు. ఆ బండ చీల్చబడింది, ఆ బండ కొట్టబడింది. అన్యాయముగా వారు మన ప్రభువైన యేసుక్రీస్తును వారు తీర్పు తీర్చి అక్కడ చూడండి అరచేతులతో కొట్టారు. 67 వచనము మత్తయి సువార్త 26, 67, 28లో అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమన్నది. ఆ పెద్దల ఎదుట ఆ బండ కొట్టబడినట్టుగా ఇక్కడ పెద్దల ఎదుట, మహాసభ వారి ఎదుట మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనను గుద్దిరి, ముఖం మీద ఉమ్మివేసిరి, అరచేతులతో కొట్టిరి. ఎంత తీవ్రమైనది, ఎంత బాధాకరమైంది. ఆ బండ తండ్రి ఎదుటనే ఆయన ఎదుట పెరిగెను అన్నాడు కదా 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో. అలాగనే ఆయన ఎదుట పెరిగెను, ఆయన ఎదుటనే శిక్ష అనుభవించెను, ఆయన ఎదుటనే ఆయన అన్యాయపు తీర్పుకు లోబడెను, ఆయన ఎదుటనే ఆయన సిలువ వేయబడ్డాడు. తండ్రి చేయి విడిచాడు, కానీ తండ్రి ఇదంతా గమనిస్తున్నాడు. తన కుమారుని ఏ విధంగా వారు శిక్షిస్తున్నారు, శిక్షకు అప్పగించిన వాడు ఆయనే, దెబ్బలు కొట్టిన వాడు ఆయనే. అవన్నీ ఆయన గమనిస్తూ ఉన్నాడు. పెద్దల కన్నుల ఎదుట వారు ఆయనను ఘోరంగా హింసించి అవమానించారు. 27వ అధ్యాయము మత్తయి సువార్త 27వ అధ్యాయము 20 వచనం చూద్దాం. 27, 20లో ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించిరి. యేసును సంహరించడానికి ప్రేరేపించిన వారిలో పెద్దలు ఉన్నారు. పెద్దలు, ప్రధాన యాజకులు, వారి ఎదుట ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన అన్యాయపు తీర్పు గురయ్యాడు. ఆయన అన్యాయంగా కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. తలపైన ముండ్ల కిరీటము మొదలుకొని, వీపున కొడా దెబ్బలు మొదలుకొని, ఈడబడటం మొదలుకొని, కాళ్ళలో చేతుల్లో సిలువకు మేకులు కొట్టబెట్టుకుని ఆయన పెద్దల ఎదుట ఆయన కొట్టబడ్డాడు. తండ్రి గమనిస్తున్నాడు. తండ్రి ఎదుట నిలిచి ఉన్నాడు. కానీ తండ్రి తన కుమారుని తప్పింపలేదు. ఎందువలనగా తన కుమారుని ఆయనే మన నిమిత్తమై సిలువలో నలుగొట్టడానికి ఇష్టపడ్డాడు, సంకల్పించాడు. మనకు జీవజలము ఇవ్వడం కోసంగా, తప్పిక చేత మన దాహార్తిని తీర్చడం కోసం, మానవ జాతి యొక్క దాహమును తీర్చడం కోసంగా తన సొంత కుమారుని ఆయన ఎదురుగానే ఆయన ఎదురుగానే ఆయన హింసించబడుతుండగా, గాయపరచబడుతుండగా ఆయన చూస్తూ ఉన్నాడు. పెద్దల ఎదుట వారు ఆయనను గాయపరిచారు, ఆయనను కొట్టారు, శ్రమ పెట్టారు. అది మనం చూస్తున్నాం. లూకాసు సువార్త 22వ అధ్యాయము 66వ వచనంలో, లూకాసు సువార్త 22:66 ఉదయం కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభ కూడి ఆయనను మహాసభలోనికి తీసుకుని పోయిరి. ఇదే మన మత్తయి సువార్త 27లో మనం చూసాం. అలాగే లూకాసు సువార్త 22:66లో కూడా అదే లేఖన భాగాన్ని మనం చూస్తున్నాం. పెద్దల ఎదుట ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. పెద్దల ఎదుటనే ఆయన కొట్టబడ్డాడు. పిలాతు ఎదురుగా తీసుకుని పోగా అక్కడ కూడా వారు ఆయనను సంహరించడానికి ప్రజలను ప్రేరేపించారు అని మనం చూస్తున్నాం. ఉదయకాలం మన ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మన నిమిత్తమై మన దాహార్తిని తీర్చడం కోసంగా, మనం యొక్క దాహాన్ని తీర్చడం కోసంగా
ఆయన కొట్టబడిన జీవజలపు బండ లేక కొట్టబడిన జీవపు బండగా ఉన్నాడు. ఆయన కొట్టబడగా మనకు ఆ వచ్చిన నీరు, దానిలో నుండి బయలుదేరిన నీళ్లు ప్రజలు త్రాగుటకు అవి యోగ్యముగా ఉన్నాయి. యేసు ప్రభు ఆయన కొట్టబడి ఆయనలో నుండి జీవజలములు మనకు అనుగ్రహించాడు. పై అధ్యాయంలో జీవాహారాన్ని ఇచ్చాడు మన్నా రూపంలో. ఇక్కడ బండ నుండి ఆయన జీవజలములు ఇచ్చాడు. మన్నా వలె ఆయన పరలోకం నుంచి వర్షాన్ని కుమ్మరించలేదు దేవుడు తాగడానికి. అనుకుంటే చేసి ఉండవచ్చు. ఎలాగునా ఆకాశం నుండి మన్నాను కురిపించాడో, పూరేళ్ళు కురిపించాడో, అలాగుననే ఆకాశం నుండి మేఘాలు కుమ్మరించి వర్షము సమృద్ధిగా కుమ్మరించుండవచ్చు. కానీ ప్రత్యేకత ఏమిటంటే ఆయన బండను కొట్టమన్నాడు. బండను కొట్టం ఎందుకని? ఆ బండ మన ప్రభువైన యేసుక్రీస్తుకు సూచనగా ఆ రెఫీదీము అరణ్యంలో ఆయన హోరేబులోని ఆ బండను కొట్టమని మోషేకు ఆజ్ఞాపించాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కొట్టబడిన జీవపు బండగా ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో జీవజలములు, నిత్య జీవజలములు, నిత్యము జీవించుటకు ఇచ్చే జలములు అని తన గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆ సుకారణు గ్రామంలో ఆ సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతున్నాడు. అవును, ఆయన కొట్టబడిన బండ మనకు దాహాన్ని తీర్చడానికి ఆయన ద్వారా జీవజలములు మనకు అనుగ్రహించబడిన బండగా మనం చూస్తున్నాం. రెఫీదీము లేక హోరేబు ఎండిన స్థలము, ఎండిన ప్రదేశము, అలాగే ప్రకాశిస్తున్నది, అలాగే వేడిమి గల ప్రదేశం అన్నాడు. రాక్ ఇన్ ది డ్రై ప్లేస్ ఇట్స్ ఎ గ్లోయింగ్, లేక అది హాట్ ప్లేస్, అది హీట్ లేక వేడిమి గలది. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితం ఈ లోకంలో అది ఆయన ఎండిన ప్రదేశంలో పెరిగాడు. ఆ బండ హోరేబులో ఉంది, ఎండిన ప్రదేశంలో ఉంది. అది వేడిమి గల ప్రదేశంలో ఉంది. అంత మాత్రం కాదు, అవి ఉన్నప్పటికీ ఆయన ప్రకాశించిన వాడుగా ఉంది. గ్లోయింగ్, దేర్ వాజ్ అ గ్లో ఇన్ హిజ్ లైఫ్. ఆ 3.5 సంవత్సరాల జీవితంలో, ఆయన జీవితంలో వీ కెన్ సీ ఎ గ్లో, ప్రకాశమును మనం చూడగలం. ఆయన కీర్తి ప్రసిద్ధి ఆయను. ఈ మనుషులు మాట్లాడినట్టు ఎవడు ఎప్పుడు మాట్లాడలేదు. పిలాతు మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. అనేక శాస్త్రుల పరిచయాలు అసూయపడినా పిలాతు ఆశ్చర్యపడ్డాడు. ఆయన కీర్తి వ్యాపించింది. ప్రజలు కూడా ఆయన మాట్లాడినప్పుడు ఎవడూ మాట్లాడలేదని బంట్రోతులు కూడా చెప్పారు. హిస్ లైఫ్ వాజ్ ఎ గ్లో డ్యూరింగ్ హిస్ 3.5 ఓపెన్ మినిస్ట్రీ. ఆయన యొక్క 3.5 సంవత్సరాల బహిరంగ పరిచర్యలో ఆయన ప్రకాశించాడు. చివరిగా శిలువలో మరణించినప్పుడు కూడా ఆయన శిలువ మరణము లోకానికి ఒక ప్రకాశాన్ని ఇచ్చింది. ఎప్పుడును ఏ మనుషులను పాపల కొరకై, పాపపులకు మనుషులకు జీవజలం ఇవ్వడం కొరకై, ఆ విధంగా అన్యాయపు తీర్పు పొందిన వాడెవడూ లేడు. The death and crucifixion of Christ is unique in entire human history. ప్రపంచ మానవ చరిత్రలో యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము, ఆయన పునరుద్ధానము అవి అద్వితీయము. దే ఆర్ యూనిక్. ఎందరో ఆ ప్రకాశాన్ని చూచి, ప్రకాశవంతమైన ఆయన యొక్క జీవితము, శిలువ మరణ పునరుద్ధానాలు చూచి ఎందరో ఆకర్షించబడ్డారు, వెలిగించబడ్డారు. ఉదయకాలం మన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన కొరకై కొట్టబడిన జీవపు బండ, ఆ బండ మన కొరకు చీల్చబడింది. ఆ పరమగీతం మాట చూస్తాం. పరమగీతములో ఉదయకాలం మనం ఏం చేయాలి? ఆ బండను మనం జ్ఞాపకం చేసుకుంటుండగా, మన ప్రభువును మనం తలపోస్తుండగా, పరమగీతములలో 2వ అధ్యాయం 14వ వచనం, పరమగీతములు 2:14. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటల నాశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము.
ఆరాధనలో మనం చేయవలసింది అది. ఆ బండ సందులో మనం చేరి ఉన్నాం. చీల్చబడిన ఆ క్రీస్తు అనే బండ సందులో మనం చేసుకున్నాం. ఆ బండను గురించిన శ్రేష్టమైన ఆ విషయాలు మనము గ్రహించి ఏం చేయాలి? మన స్వరం వినిపించాలి, అది ఆయనకు మధురము. మన ముఖం చూపించాలి, అది ఆయనకు మనోహరము. మన ముఖము ఆయనకు కనబడనియ్యాలి, మన స్వరము ఆయనకు వినబడనివ్వాలి. ఆరాధనకు వచ్చినప్పుడు ఆయన కోరేది అది. నాకు కనబడనిమ్ము, నాకు వినబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము. ఆ మధురమైన స్వరముతో, ఆ మనోహరమైన ముఖములు కలవారపై ఆ బండ సందులలో ఎగురుతూ ఉన్న పావురం వలె మనం కూడా మనకు బండ అయి ఉన్న యేసుక్రీస్తు, మన కొరకై చీల్చబడిన బండ, కొట్టబడిన బండ ఆయన యేసు ప్రభును జ్ఞాపకం చేసుకుని మన ఆరాధన మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి అర్పించుదుము గాక.